హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ మమ్మ వరల్డ్. నేనైతే మీకోసం ఈరోజు టేస్టీ గులాబ్ జామ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఎంటీఆర్ వల్ల 800 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని వాటర్ వేసుకొని చక్కగా ముద్దలా కలుపుకున్నానండి. ఇప్పుడు ఆ ముద్దలో కొంచెం తీసుకొని ఆయిల్ అత్తి చక్కగా రౌండ్స్గా బీట్స్ లేకుండా రౌండ్ బాల్స్ లాగా గులాబ్ జామ్స్ తయారు చేసుకోవాలి. మీరు ఈ గులాబ్ జామ్ పౌడర్లో కాచి చల్లార్చిన పాలు వేసి కూడా కలుపుకోవచ్చండి. గులాబ్ జామ్స్ ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టాం కదండి, ఒక పావు లీటర్ వాటర్ వేసుకొని దానిలో మనం 800 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్కి 900 గ్రామ్స్ షుగర్ అయితే పడుతుందండి. దానిలో కాస్త ఇలైచీ కూడా వేసుకొని మీరు పాకం రావాలి, ఎలా రావాలి అని ఏం టెన్షన్ పడద్దు, చక్కగా మసిలితే చాలండి. ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఇప్పుడైతే మనకి పాకం రెడీ అయిపోయింది. వేరే బాండీలో మనం ఆయిల్ వేసుకొని గులాబ్ జామ్స్ వేపుకోండి. నేనైతే కాస్త నెయ్యి కూడా వేసానండి. మీరు పూర్తిగా నెయ్యితోనే చేసుకోవచ్చు. చూసారా, చక్కగా స్లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా నిదానంగా వేపుకోండి. నేనైతే నా పిల్లల కోసం ఎంతో శ్రద్ధగా చేశానండి, అందుకే చాలా టేస్టీగా వచ్చాయి. అమ్మని కదా, టేస్టీగా చేస్తాను కదా, అందుకని. ఇప్పుడైతే మనం పాకంలో అవి వేసుకున్నాం కదా. ఇప్పుడు పాకం పీల్చి గులాబ్ జామ్స్ చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ప్లేట్లో నేనైతే ఈరోజు అరుణ్ ఐస్ క్రీమ్ వాళ్ళ వెనీలా ఐస్ క్రీమ్తో చక్కగా తినేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.